హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అనేది 8th లెసన్ అవుతుందండి. 8th లెసన్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. రేపు మన 9th లెసన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాము. 8th లెసన్ ఈ రోజు వీడియోతో మనకి కంప్లీట్ అయిపోతుంది. దీనికి ముందు మనం లెసన్స్ ఫస్ట్ నుంచి 7th అంటే ఈరోజు 8th లెసన్ వరకు కంప్లీట్ అయినట్టుండి తెలుగు మెథడాలజీ. ఇంకా అలాగే మన ఛానల్లో తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి క్లాస్ వైజ్ చెప్పాము. క్లాసులో ఉండే లెసన్ వైజ్ కూడా చెప్పామండి. ప్రతి లెసన్ కూడా ఇప్పుడు మన మెథడాలజీ కూడా అదే విధంగా అవుతుందండి. లెసన్ వైజ్ ఎలా చెప్తున్నాము, మన తెలుగు కంటెంట్ కూడా అదే విధంగా లెసన్ వైజ్ చెప్పాము. థర్డ్ క్లాస్లో ఉండే ప్రతి లెసన్ చెప్పాం. 4th క్లాస్ అలా క్లాస్ వైజ్ చెప్పడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పాము. అలాగే మనకి డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అదొకసారి ఓపెన్ చేయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్, జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అందులో ఉంటాయి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. లాస్ట్లో రివిజన్ కూడా చాలా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు చదివేసి సబ్స్క్రైబ్ చేయకుండా చదివారనుకోండి, ఈ ఛానల్ అనేది ఎటు వెళ్తుందో తెలియదు. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక దగ్గర ఉంటుంది. లాస్ట్లో రివిజన్కి చాలా యూజ్ అవుతుందండి. అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు టైం లేకపోయినా మీకోసం టైం కేటాయించుకొని నేను వీడియో చేయడం జరుగుతుంది. సపోర్ట్ చేయండి. ఓకే అండి. మనం ఇప్పుడు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నిన్న వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అంటే నిన్న వీడియోకి కంటిన్యూస్ను ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ రోజుతో మనకి 8th లెసన్ అనేది మనకి మెథడాలజీలో, తెలుగు మెథడాలజీలో 8th లెసన్ కంప్లీట్ అయిపోతుందండి. లాస్ట్ వీడియో నిన్న వీడియో చూస్తేనే ఈరోజు మనకి అర్థమవుతుంది ఈరోజు వీడియో. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే ఎయిత్ లెసన్ అండి, బోధన అభ్యసన సామగ్రి. ఆహ్, దాని గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. నిన్న వీడియోకి కంటిన్యూషన్. నిన్న వీడియో చూడండి. చూడండి, బోధన అభ్యసన సామగ్రి. బోధన అభ్యసన సామగ్రి అండి. దాని గురించి ఇప్పుడు చూసుకుందాము. ఉపాధ్యాయుడు తన బోధనను ఫలవంతంగా చేయడానికి తరగతి గదిలో ఉపయోగించే ఉపకరణాలే బోధన ఉపకరణాలు అవుతాయి. ఉపాధ్యాయుడు తన బోధనను ఫలవంతంగా చేయడానికి తరగతి గదిలో ఉపయోగించే ఉపకరణాలే మనకి బోధన ఉపకరణాలు అవుతాయి అన్నమాట. బోధన ఉపకరణం 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఉపాధ్యాయుడు తన బోధనను ఫలవంతంగా చేయటానికి తరగతి గదిలో ఉపయోగించే ఉపకరణాలే బోధన ఉపకరణాలు అవుతాయి. బోధన ఉపకరణాలను 4 రకాలుగా వర్గీకరించవచ్చు అనమాట. 1 ముద్రిత మాధ్యమాలు, 2 యాంత్రికత లేని సాధనాలు, యాంత్రిక సాధనాలు, క్రియాశీలక సాధనాలు. ఈ విధంగా మనం బోధనోపకరణాలను 4 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. చూడండి, ఫస్ట్‌ది ముద్రిత మాధ్యమాలండి. అలాగే రెండోది యాంత్రికత లేని సాధనాలు, అలాగే యాంత్రిక సాధనాలు, నాలుగోది క్రియాశీలక సాధనాలు. అలాగ మనం 4 రకాలుగా వర్గీకరించవచ్చు బోధనోపకరణాలను. అందులో మనం చూసుకుంటే ముద్రిత మాధ్యమాలు ఫస్ట్‌ది వర్గీకరిస్తామండి. ఈ ముద్రిత మాధ్యమాల్ని మనం ఏ విధంగా వర్గీకరిస్తామంటే, ఫస్ట్‌ది గ్రంథాలు, వర్క్ పుస్తకాలు, మ్యాగజైన్లు, సమాచార పత్రికలు, కరపత్రాలు. ఇవన్నీ మనం ముద్రిత మాధ్యమాల కింద వర్గీకరించడం జరుగుతుంది. ఏంటి, ఫస్ట్‌ది గ్రంథాలు, వర్క్ పుస్తకాలు, మ్యాగజైన్లు, సమాచార పత్రికలు, కరపత్రం. ఇవన్నీ కూడా ముద్రిత మాధ్యమాల కిందకి వస్తాయి. రెండోది ఏంటంటే యాంత్రికత లేని సాధనాల గురించి వర్గీకరిస్తే మనము చూడండి, ఫస్ట్‌ది రేఖాచిత్రాలండి. రేఖాచిత్రాల కింద ఛాయాచిత్రాలు, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్టులు, బొమ్మలు, గ్రాఫ్‌లు, మ్యాప్‌లు, కార్టూన్‌లు, హాస్య పత్రికలు. ఇవన్నీ కూడా మనకి యాంత్రిక లేని సాధనాల వర్గీకరణలో రేఖాచిత్ర సాధనాల్లో వస్తాయన్నమాట ఇవన్నీ. చూడండి, ఛాయాచిత్రాలు, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, చార్టులు, బొమ్మలు, గ్రాఫులు, మ్యాప్‌లు, కార్టూన్లు, హాస్య పత్రికలు. ఇవన్నీ కూడా మనకి రేఖాచిత్రాల సాధనాల కింద వస్తాయన్నమాట. అలాగే తరగతి గదిలో సంప్రదాయబద్ధంగా అధికంగా ఉపాధ్యాయుడు ఏ
ఈ రేఖాచిత్ర సాధనాలు ఉపయోగిస్తుంటాడనమాట ఎక్కువ. తరగతి గదిలో సంప్రదాయబద్ధంగా అధికంగా ఉపాధ్యాయుడు ఈ రేఖాచిత్ర సాధనాలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాడు. చదివినయి ఎక్కువ ఆ రేఖాచిత్రాలు మాత్రమే ఎక్కువ లెసన్ చెప్పేటప్పుడు టీచర్ అనేవాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే యాంత్రికత లేని సాధనాల్లో ప్రదర్శన బలలు ఉంటాయన్నమాట. యాంత్రికత లేని సాధనాలు ఏముంటాయండి? ప్రదర్శన బలలు ఉంటాయి. అవి నల్ల బల్ల, తెల్ల బల్ల, ప్యానల్ బోర్డు, బులెటిన్ బోర్డు, మ్యాగ్నెట్ బోర్డు, పెగ్ బోర్డు, రోలింగ్ బోర్డులు మొదలైనవి కూడా మనకి ఆహ్, సా యాంత్రికత లేని సాధనాల్లో ప్రదర్శన బల్లలుగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నల్ల బల్ల, తెల్ల బల్ల, ప్యానల్ బోర్డు, బులెటిన్ బోర్డు, మ్యాగ్నెట్ బోర్డు, పెగ్ బోర్డు, రోలింగ్ బోర్డు ఇవన్నీ కూడా ఇలా వస్తాయన్నమాట. అలాగే త్రిమితీయ సాధనాల్లో మాదిరి నమూనాలు, వస్తువులు, డయోరమా, తోలుబొమ్మలు, కదిలే బొమ్మలు, మైక్రోస్కోపులు, ప్రయోగ పరికరాలు మొదలైనవి ఉంటాయన్నమాట. త్రిమితీయ సాధనాల్లో మాదిరి నమూనాలు, అలాగే వస్తువులు, డయోరమా తోలుబొమ్మలు, కదిలే బొమ్మలు, మైక్రోస్కోప్లు, ప్రయోగ పరికరాలు ఇవన్నీ కూడా త్రిమితీయ సాధనాల్లో ఉంటాయన్నమాట. అలాగే యాంత్రిక సాధనాలు ఏంటి? యాంత్రికత లేని సాధనాలు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు యాంత్రిక సాధనాలు. వీటిలో ప్రక్షేపిత సాధనాలు, బహుళార్థక సాధనాలు, కంప్యూటర్లు ఉంటాయన్నమాట. యాంత్రిక సాధనాల్లో ప్రక్షేపిత సాధనాలు, బహుళార్థక సాధనాలు, కంప్యూటర్లు ఉంటాయన్నమాట. ప్రక్షేపిత సాధనాల్లో ఫిల్ములు, ఫిల్మ్ స్ట్రిప్పులు, ఓవర్ హెడ్ ప్రాజెక్టర్లు, స్లైడ్లు, ఎపిసోడ్ స్కోప్లు, ఎపిడియోస్కోప్లు, టేప్ రికార్డులు, క్యాసెట్లు మొదలైనవి కూడా ప్రక్షేపిత దీని కిందకి మనకి వస్తాయన్నమాట. ప్రక్షేపిత సాధనాల్లో ఫిల్ములు, ఫిల్మ్ స్ట్రిప్లు, ఓవర్ హెడ్ ప్రాజెక్టర్లు, అలాగే స్లైడ్లు, ఎపిడియోస్కోప్, టేప్ రికార్డులు, క్యాసెట్లు మొదలైనవన్నీ కూడా మనకి ప్రక్షేప సాధనాల్లో వస్తూ ఉంటాయి. అలాగే బహుళార్థక సాధనాల్లో వీటిలో రేడియో, టీవీ, టెలికాన్ఫరెన్సు, ఐఎఫ్బి బోర్డులు మొదలైనవి కూడా మనకి బహుళార్థ సాధనాల కిందకి వస్తాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బిట్స్ ఇచ్చి దేని కిందకు వస్తాయి, ఏ సాధనాల కిందకు వస్తాయని అడుగుతూ ఉంటారు. ఒకసారి చూడండి. యాంత్రిక సాధనాలు వీటిలో ప్రక్షేపిత సాధనాలు, బహుళార్థక సాధనాలు, కంప్యూటర్లు ఉంటాయన్నమాట. ప్రక్షేప సాధనాలు ఫిల్ములు, ఫిల్మ్ స్ట్రిప్పులు, ఓవర్ హెడ్ ప్రాజెక్టర్లు, స్లైడ్లు, ఎపిడియోస్కోపు, టేప్ రికార్డులు, క్యాసెట్లు మొదలైనవి కూడా ప్రక్షేప సాధనాలకు వస్తాయన్నమాట. బహుళార్థక సాధనాల్లో అయితే రేడియో, టీవీ, టెలికాన్ఫరెన్స్, ఐఎఫ్బి బోర్డులు మొదలైనవి వస్తాయి. అలా కంప్యూటర్లో కూడా యాంత్రిక సాధనాల పరిధిలోకి వస్తాయి అనమాట. కంప్యూటర్లో కూడా యాంత్రిక సాధనాల పరిధిలోకి వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ యాంత్రిక సాధనాలు మనకి ఉన్నాయి కదండి, ఫిల్ములు ఇవన్నీ కూడా ఇందులో కూడా కంప్యూటర్లో కూడా మనకు వస్తూ ఉంటాయి. అలాగే క్రియాశీలక సాధనాలు ఏంటి? క్రియాశీలక సాధనాలు అంటే వీటిలో క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, నాటకీకరణ ప్రధానంగా ఉంటాయన్నమాట. క్రియాశీలక సాధనాల్లో క్షేత్ర పర్యటనలు ఉంటాయండి, అలాగే ప్రదర్శనలు ఉంటాయి, నాటకీకరణలు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే 1936లో ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియోగా మార్చారనమాట. 1936లో ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. అలాగే 1957 నుంచి ఆకాశవాణి ప్రస్తుత ప్రసార భారత్ అని పిలుస్తున్నారనమాట. అప్పుడు 1936లో ముందైతే ఇండియా బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అని పిలిచేవాళ్ళు. తర్వాత దాన్ని మనం ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. తర్వాత 1957 నుంచి ఆకాశవాణి అని పిలిచేవారు. 1957 నుంచి ప్రస్తుతం ఇది ప్రసార భారత్ అని పిలవడం జరుగుతుంది. అలాగే రేడియోని శ్రవణ ఉపకరణంగా పేర్కొనవచ్చు. మనం ఇది బోధన ఉపకరణంలో శ్రవణ ఉపకరణంగా మనం రేడియోని పేర్కొనవచ్చు. దూరదర్శన్ దృశ్య శ్రవణ ఉపకరణంగా పేర్కొంటాం. దూరదర్శన్ అంటే టీవీని మనం దృశ్య శ్రవణ చూస్తాము, వింటాం కాబట్టి దృశ్య శ్రవణ ఉపకరణంగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మన టీవీ, కేయు బ్యాండ్ ద్వారా ప్రత్యక్ష రికార్డు చేసిన పాఠ్యాంశాలు 6 నుంచి 10 తరగతుల వరకు ప్రసారం చేస్తున్నారనమాట. మన టీవీ, కేయు బ్యాండ్ ద్వారా ప్రత్యక్ష రికార్డు చేసిన పాఠ్యాంశాలను 6 నుంచి 10వ తరగతి వరకు ప్రసారం చేస్తున్నారు. అలాగే బిఎడ్, డిఎడ్లో ఛాత్రోపాధ్యాయులకు, టీచర్లకు 2011 నుంచి ఎస్ఏపి నెట్ ద్వారా ప్రసారం చేస్తున్నారనమాట. బిఎడ్, డిఎడ్ లోని ఛాత్రోపాధ్యాయులకు,
టీచర్లకు 2011 నుంచి ఎస్ఏపి నెట్ ద్వారా ప్రసారం చేస్తున్నారు. విందాం విద్యా తరంగాలు అనే రేడియో కార్యక్రమాలు కూడా 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాఠశాల విద్యా ప్రసార భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నమాట. విందాం విద్యా తరంగాలు అనే రేడియో కార్యక్రమాలు కూడా 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాఠశాల విద్యా ప్రసార భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నమాట. అలాగే కోవిడ్ అంటే కరోనా సమయంలో దూరదర్శన్ ద్వారా అనేక విద్యా కార్యక్రమాలు ప్రసారం చేసి విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి ప్రస్తుతం దోహదపడిందనమాట. అంటే కరోనా సమయంలో దూరదర్శన్ ద్వారా కూడా పిల్లలకి లెసన్స్ అనేవి వినిపించడం జరిగింది అన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నెట్వర్క్తో కూడిన నెట్వర్క్ను ఇంటర్నెట్ పేరుతో పిలుస్తున్నారనమాట. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నెట్వర్క్లతో కూడిన నెట్వర్క్ను ఇంటర్నెట్ పేరుతో పిలుస్తున్నారు. అలాగే ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. అలాగే డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని అర్థం. డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని అర్థం అనమాట. అలాగే ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిలింగ్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఇక్కడ చూడండి, ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. డబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అని అర్థం. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిలింగ్. ఇది ఇంటర్నెట్లో అత్యధికంగా ఉపయోగించే సర్వీస్ అనమాట. సర్వీసు. బోధనోపకరణాల్లో మరో ముఖ్యమైన సాధనం టేప్ రికార్డ్ అనమాట. బోధనోపకరణాల్లో మరో ముఖ్యమైన సాధనం ఏంటంటే మనకి టేప్ రికార్డు. టేప్ రికార్డును ఉపయోగించి ఉచ్చారణ దోషాలను నివారించవచ్చు అనమాట. టేప్ రికార్డును ఉపయోగించి ఏ దోషాలు నివారించవచ్చండి? ఉచ్చారణ దోషాలు మనం నివారించవచ్చు. నెక్స్ట్, అభ్యాసానికి ప్రేరణ, పునర్బలం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలని బర్టన్ పేర్కొన్నాడు. అభ్యాసానికి ప్రేరణ, పునర్బలం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలని బర్టన్ పేర్కొన్నాడు. నెక్స్ట్, బోధన శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తులు, సమూహాల మధ్య ఆలోచనలు పంచుకోవడానికి, సమాచారాన్ని వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్య శ్రవణ సాధనాలని ఎడ్గార్ డేల్ పేర్కొనడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, బోధన శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తులు, సమూహాల మధ్య ఆలోచనలను పంచుకోవడానికి, సమాచారం వినిమయం చేసుకోవడానికి తోడ్పడే వస్తుజాలమే దృశ్య శ్రవణ సాధనాలని ఎడ్గార్ డేల్ పేర్కొనడం జరిగింది. అలాగే బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని కొఠార కమిషన్ పేర్కొంది. బోధనలో ప్రమాణాలు, నాణ్యతను మెరుగుపరచడానికి అభివృద్ధి చేయడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని కొఠార కమిషన్ పేర్కొనడం జరిగింది. అలాగే శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ వాస్తవిక విద్యను అందించవచ్చని గాంధీజీ అభిప్రాయపడ్డారు. చూడండి, శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ వాస్తవిక విద్యను అందించవచ్చని గాంధీజీ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, సంవేదనాత్మక శక్తులు సమగ్ర వినియోగం జరగాలంటే బోధనోపకరణాలు చాలా అవసరం. సంవేదనాత్మక శక్తుల సమగ్ర వినియోగం జరగాలంటే బోధనోపకరణాలు చాలా అవసరం అండి. విద్యార్థులు అవధానాన్ని నిలిపి ఉంచడానికి బోధనోపకరణాలు దోహదపడతాయి. విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచడానికి బోధనోపకరణాలు దోహదపడతాయి. అలాగే బోధనోపకరణాల వల్ల వైవిధ్యమైన వివిధ అనుభవాలను విద్యార్థుల్లో కలిగించవచ్చు. బోధనోపకరణాల వల్ల వైవిధ్యమైన వివిధ అనుభవాలను విద్యార్థుల్లో కలిగించవచ్చు. అలాగే అభ్యాసంలో విద్యార్థులకు పునర్బలనాలు కలిగించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర వహిస్తాయి. అభ్యసనంలో విద్యార్థులకు పునర్బలనాలు కలిగించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర వహిస్తాయి. నెక్స్ట్, దీనికి సంబంధించి మనకి బిట్స్ అనేవి ఇచ్చారండి. కొంచెమే బిట్స్ చెప్పుకుంటే మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి,
సంవేదనాత్మక శక్తుల సమగ్ర వినియోగం జరగాలంటే అవసరమైనవి ఏంటి? సంవేదనాత్మక శక్తుల సమగ్ర వినియోగం జరగాలంటే అవసరమైనవి ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బోధనా సోపానాలు, రెండోది బోధన ఉపకరణాలు, మూడోది బోధనా పద్ధతులు, నాలుగోది బోధనాంశాల వర్గీకరణ. ఈ నాలుగింట్లో ఏంటి సంవేదనాత్మక శక్తి సమగ్ర వినియోగం జరగాలంటే అవసరమైన అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. బోధనా సోపానాలు ఏంటండి? మనకి బోధన ఉపకరణాలండి. మనకు తప్పిచ్చాడు. నెక్స్ట్, విద్యార్థుల్లో దీనిని కలిగించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర వహిస్తాయి. విద్యార్థుల్లో దీనిని కలిగించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర వహిస్తాయి అంటున్నారు. ఫస్ట్ చూడండి, పునర్బలనం, సృజనాత్మకత, అవధానం, అవగాహన. ఏంటిని కలిగించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర వహిస్తాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సృజనాత్మకత. ఏంటండి? విద్యార్థుల్లో సృజనాత్మకత కలిగించడంలో బోధనోపకరణాలు కీలక పాత్ర వహిస్తాయి. అలాగే టేప్ రికార్డులు ఉపయోగించి ఏ దోషాలను నివారించవచ్చు? టేప్ రికార్డులను ఉపయోగించి ఏ దోషాలను మనం ఉపయోగించవచ్చు అని అడుగుతున్నారు, నివారించవచ్చు. టేప్ రికార్డులు ఉపయోగించి ఏ దోషాలు నివారించవచ్చు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉచ్చారణ దోషాలు, భావా దోషాలు, భాషా దోషాలు, వ్యాకరణ దోషాలు. ఈ నాలుగింట్లో ఏంటి టేప్ రికార్డులు ఉపయోగించి మనం దోషాలను నివారించవచ్చు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉచ్చారణ దోషాలు. టేప్ రికార్డులను ఉపయోగించి ఉచ్చారణ దోషాలు మనం నివారించవచ్చు. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మాదిరి నమూనాలు ఈ రకమైన బోధనోపకరణ సాధనం. మాదిరి నమూనాలు మనకి ఏ రకమైన బోధనోపకరణ సాధనం అవుతుంది? ఫస్ట్ చూడండి, యాంత్రిక సాధనం, రెండోది త్రిమితీయ సాధనం, 3 క్రియాశీల సాధనం, 4 బహుళార్థక సాధనం. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. త్రిమితీయ సాధనం అవుతుంది. మాదిరి నమూనాలు అనేవి మనకు త్రిమితీయ సాధన బోధనోపకరణకు సాధనం అవుతుంది. నెక్స్ట్, అభ్యాసానికి ప్రేరణ, పునర్బలం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలను పేర్కొన్నది ఎవరు? అభ్యాసనానికి ప్రేరణ, పునర్బలం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలను పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఎడ్గార్ డేల్, రెండోది బర్టన్, 3 గాంధీజీ, 4 కొఠారి కమిషన్. ఈ నలుగురులో ఎవరన్నారు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్, బర్టన్ అండి. అభ్యాసానికి ప్రేరణ, పునర్బలం కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలం లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలని బర్టన్ పేర్కొనడం జరిగిందనమాట. నెక్స్ట్ 6వది లాస్ట్ బిట్ అండి. బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలు సరఫరా చేయాలని కోరినది ఎవరు? బోధనలో ప్రమాణాలు, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని ఎవరు కోరారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కొఠారి కమిషన్, 2 ఎడ్గార్ డేల్, 3 బర్టన్, 4 గాంధీజీ. నలుగురిలో ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కొఠారి కమిషన్. బోధనలో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణాలను సరఫరా చేయాలని కోరింది కొఠారి కమిషన్ అండి. ఇదండి ఈరోజు మనం ఈ వీడియోకి సంబంధించిన బిట్స్. మనం ఈ రోజుతో మనకి 8th లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు మనం 9th లెసన్ స్టార్ట్ చేసుకుంటాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను డైలీ పెడుతున్నాను మన ఛానల్లో. ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు అయితే. చాలా ఇంపార్టెంట్ లెసన్ వైజ్ చెప్తున్నానండి, అన్నీ కలిపి చెప్పట్లేదు, అన్ని లెసన్లు కలిపి చెప్పట్లేదు, లెసన్ వైజ్ చెప్తున్నాను. ఏ లెసన్కి ఏ బిట్స్ వస్తాయి అని నేను వీడియో అనేది చేస్తున్నాను డైలీ మన ఛానల్లో. ఒకసారి చెక్ చేసుకుని ఛానల్ని, చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను డైలీ చెప్తున్నాను. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి వీడియోని. ఓకే, థ్యాంక్ యూ.